ఏమంటున్నా అంటే ఈ శాంపిల్ సైజ్ అనేది ఆఫ్ కోర్స్ సర్వే సంస్థలు ఇస్తూ ఉంటాయి. బట్ చర్చలోకి వచ్చేసరికి చాలా అంశాలు మారుతూ ఉంటాయి. ఇందాక శేష్ సార్ మాట్లాడినప్పుడు కూడా ఏ మున్సిపాలిటీల్లో మున్సిపల్ కార్పొరేషన్లో ఎవరెవరు బలాబలాలు ఎట్లుంటాయి, సో ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. సర్వే అనేది జస్ట్ ఒక ఫౌండేషన్ మీద జరిగేటువంటి డిస్కషనే, దాంట్లోంచే కొంత అనాలిసిస్ ఇవాళ మనం చేస్తున్నాం. బిఫోర్ దట్ అందే సత్యం గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. సత్యం సార్ నమస్తే. నమస్తే. సో ఎట్లా చూస్తున్నారు సార్, మీ వ్యూ ఏంటి? ఈ మున్సిపల్ ఎలక్షన్ ప్రచారం జరిగినటువంటి తీరు కానీ, ప్రచారంలో వచ్చినటువంటి అంశాలే కానీ, ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతే కానీ, 6 గ్యారెంటీలే కానీ, ఇచ్చినటువంటి హామీలే కానీ, మోరోవర్ ఈ ప్రచారం అంతా ఎట్లా జరిగిందంటే మేము ఏ అభివృద్ధి చేస్తాం ఆ అభివృద్ధి చేస్తాం అన్నది కాలేదు. సో బూతు పురాణాలతోటి, తిట్ల పురాణాలతోటి, ఒకరు కేసీఆర్ని తిడితే కేసీఆర్ని తిడతావా, మా నాన్నని తిడతావా, తెలంగాణ జాతిపితని తిడతావా అని చెప్పేసి కేటీఆర్ తిట్టడం, హరీష్ రావు తిట్టడం, ప్రచారం మొత్తం ఇదే జరిగింది. సో ప్రజల వ్యూ ఎట్లా ఉండొచ్చు అన్నది ఇప్పుడు మనం చర్చిస్తున్నాం. సత్యం గారు, మీ వ్యూ ఏంటి? జనరల్గా రాష్ట్ర ప్రభుత్వం యొక్క, అధికార ప్రభుత్వం యొక్క ఇంపాక్ట్ లోకల్ బాడీ ఎలక్షన్స్ మీద ఫేవరబుల్గా ఉంటుంది. బాగా ఓడిపోయిన 50% వస్తూ ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వాలకు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ కు 75 నుంచి 80% రావచ్చు అనేది నాకున్న అంచనా. తర్వాత నార్త్ తెలంగాణలో బీజేపీ కొంత పోలరైజేషన్ కు ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నం చేయటంలో ఖచ్చితంగా అది బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ కాకుండా బీజేపీ వర్సెస్ కొంత ఎంఐఎం పోతే మిగతా ఫ్యాక్టర్ అంతా కూడా కాంగ్రెస్ కు ఫేవర్ గా మారే అవకాశం ఉంది నార్త్ తెలంగాణలో కూడా. కాబట్టి అధికార పార్టీ ఉన్నప్పుడు బలమైనటువంటి మిత్రుడిని ఎన్నుకుంటారు, న్యూట్రల్స్ లేదా మైనారిటీస్. ఎక్కడైనా బలమైన ప్రత్యర్థి, ఇప్పుడు బీజేపీకి బలమైన ప్రత్యర్థిని కాంగ్రెస్ లో చూస్తున్నారు తప్ప బీఆర్ఎస్ లో చూడట్లేదు. కాబట్టి అది కాంగ్రెస్ కు నార్త్ తెలంగాణలో కూడా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ తప్ప బీఆర్ఎస్ అని నేను అనుకోవట్లేదు. తర్వాత మిగతా జిల్లాలన్నింటిలో కూడా కాంగ్రెస్ ఫేవరబుల్ కండిషన్. మీరు అన్నట్టుగా కేంద్ర, అంతర్జాతీయ, రాష్ట్ర లేకపోతే విధానాలు ఇవన్నీ పెద్దగా చర్చనీయాంశాలు కావు మున్సిపల్ ఎలక్షన్. ఒకటే పొలిటికల్ క్యాంపెయిన్ లో ఒకటే బాగా ప్రిడామినెంట్ గా జరిగింది ఏంటంటే మీ ఇద్దరు ఒకటే అంటే మీ ఇద్దరు ఒకటే అనేది అసెంబ్లీ ఎలక్షన్ ఎట్లా జరిగిందో ఇప్పుడు కూడా అట్లే జరిగింది. కరీంనగర్ లో ఇంకో అంతకు మించి జరిగింది సార్. కరీంనగర్ లో జరిగింది 100 కోట్ల డీల్ అని చెప్పేసి భారీ భారీ ప్రచారాలు జరిగినాయి. సరే, మైక్రో లెవెల్ తర్వాత వద్దాం. అట్లా జరిగినటువంటి పరిస్థితుల్లో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ దగ్గరగా ఉన్నాయని బీఆర్ఎస్ కు ఆల్టర్నేటివ్ గా కాంగ్రెస్ కు ఓటు చేశారు. ఇప్పుడు కూడా అదే మీ ఇద్దరు అంటే మీ ఇద్దరు అని చెప్పేసి ముగ్గురు కూడా ప్రయత్నం చేశారు. చేసినటువంటి క్రమంలోనే వ్యక్తిగత స్పర్ధలు, వ్యక్తిగత విమర్శలు, నువ్వు చేయంటే నీకు దమ్ముందా నువ్వు చేయని చెప్పేసి ఇటువంటి నడిచినాయి. కానీ ఈడ నేను అబ్జర్వ్ చేసింది ఏమిటంటే డబ్బులు బాగా బలంగా పనిచేసినాయి. ప్రతి కౌన్సిలర్ 25 లక్షల నుంచి 50 లక్షల మధ్య ఖర్చు పెట్టారు. ఈ పార్టీ ఆ పార్టీ ఇక మోరల్స్ ఇవన్నీ మాట్లాడటం దండగా ఆ స్థాయిలో ఖర్చు చేశారు. తర్వాత కుల సంఘాలు కూడా అండర్ గ్రౌండ్ కుల సంఘాలు కూడా ఆ ప్రాతిపదికన ఓటింగ్ కు ప్రయత్నం చేశారు. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తర్వాత రెండోది 1-2 ఎగ్జాంపుల్స్ ఏమిటంటే బండి సంజయ్ నిన్న స్టేట్మెంట్ ఇచ్చి ఇవాళ వచ్చేటట్టుగా అది మన ఉద్యోగస్తులకు తర్వాత పెన్షనర్లకు 5 డిఏలు ఇవ్వాలి, పిఆర్ఎస్ ఇవ్వాలి అని చెప్పేసి నిన్న స్టేట్మెంట్ వచ్చి ఇవాళ వచ్చేటట్టుగా చేశారు. అంటే వీళ్ళందరూ నోరుగల వర్గం, తర్వాత మున్సిపాలిటీలనే ఉంటారు కాబట్టి అది ఒక ఫ్యాక్టర్ ని ప్రయత్నం చేసి చూశాడు. అయితే అట్ ది సేమ్ టైం స్టేట్ గవర్నమెంట్ కూడా నిన్న ప్రయత్నం చేసి వాళ్ళ హెల్త్ స్కీము ఫేవరబుల్ గా ఉండబోతుంది పెన్షనర్లకు తర్వాత ఉద్యోగస్తులకు అని చెప్పేసి కౌంటర్ గా ఒక పాజిటివ్ రిలీజ్ చేశారు. ఇవన్నీ అర్బన్ లో ఉన్నటువంటి ఓటింగ్, తర్వాత 10 మందిని కన్విన్స్ చేసేటువంటి చదువుకున్న వాళ్ళని ఫేవరబుల్ గా మార్చుకోవడానికి 1-2 రోజుల ముందు అటు బండి సంజయ్, ఈ స్టేట్ గవర్నమెంట్ ప్రయత్నం చేశారు. కానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను గత ఏడాదిగా చెప్తూ వస్తున్నా, కాంగ్రెస్ ను ఓడించాలనేంత వ్యతిరేకత లేదు కాంగ్రెస్ మీద. ఏదైనా ఒక ఫ్యాక్టర్ ఏది రైతు రుణమాఫీ అందరికి కాలేదు, ఇంకో 20% ఉంది. అంటే ఇందులో 2 ఫ్యాక్టర్స్ సార్ మీరు అనే దాంట్లో. కాంగ్రెస్ ను ఓడించాలన్నటువంటి వ్యతిరేకత కాంగ్రెస్ ప్రజల్లో లేదు అంటే 2,